హాయ్ అండి, నమస్తే. ఈరోజు చికెన్ పకోడీని హెల్తీగా, ఈజీగా, టేస్టీగా తయారు చేసుకుంటున్నాము. ఈ చికెన్ పకోడా కోసం హోటల్స్కి, రెస్టారెంట్లకు, రోడ్ సైడ్ ఉండే బండ్ల దగ్గరకు వెళ్ళి తింటూ ఉంటారండి. అవి ఆరోగ్యానికి అంతా మంచిది కాదు. చికెన్తో పకోడా కానీ వేరే రెసిపీస్ ఏవైనా చేసినప్పుడు టేస్టీగా ఉండాలంటే చికెన్ని తప్పనిసరిగా ఉప్పు నీళ్ళలో గంటసేపు నానబెట్టుకోవాలండి. ఇక్కడ చికెన్ పకోడా కోసం అయితే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం పిండుకోవాలండి. తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్ల మైదా వేసి బాగా కలిపేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 గుడ్లు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కలిపిన తర్వాత నూనెలో ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే చికెన్ పకోడాని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిలోకి డీప్ ఫ్రై చేసిన కరివేపాకు, పచ్చిమిర్చీలు వేసుకోవాలి.